నేను ఇక్కడ ఉన్నాను కదా, మీరు టెన్షన్ పడకండి. మీ క్లయింట్ని కోర్టుకు హాజరుపరచాల్సిన అవసరమే లేదు. ఎందుకో రీసెంట్లీ నాకు తెలిసిన ఒక అడ్వకేట్ వాళ్ళ క్లయింట్స్ ని అబ్సెంట్ పిటిషన్ వేయాలి కోర్టులో, డబ్బులు తీసుకోనండి అని చెప్పారంట. అబ్సెంట్ పిటిషన్ అంటే లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే కోర్టులో ఒక లీవ్ లెటర్ లాంటిది, వేర్ జడ్జ్ మీకు కోర్టుకి ఆ రోజు రాలేకపోయినందుకు మీకు పర్మిషన్ ఇస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈ పార్టీస్ కేసు ఏదైతే ఉందో అది సివిల్ కేసు. సివిల్ కేసులో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా పార్టీస్ అసలు కోర్ట్ అటెండ్ అయ్యే అవసరమే లేదు మాక్సిమం అమౌంట్ ఆఫ్ టైంలో, ఎక్సెప్ట్ ఎవిడెన్స్ టైం తప్ప. అప్పుడు కూడా అబ్సెంట్ పిటిషన్ అనేది అసలు సివిల్ ప్రొసీజర్ కోడ్లోనే ప్రొవిజన్ లేదు. క్రిమినల్ కేసెస్లో అటెండ్ అవ్వాలి పార్టీస్ అగైన్ అండ్ అగైన్, అక్కడ అబ్సెంట్ పిటిషన్ అవసరం అవుతుంది కానీ సివిల్ కేసులో కాదు. ఇదంతా బేసిక్. కానీ మన చుట్టూనే కొంతమంది లాయర్స్ ఇలాంటివి చెప్పి క్లయింట్స్ ని మోసం చేస్తున్నారు. ఇలాంటివి చాలా కామన్ గా జరుగుతున్నాయి. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక లాయర్ ని చూస్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా, మోస్ట్లీ మీరు ఒక ఆనెస్ట్ లాయర్ ని చూస్ చేసుకుంటే మీకు మీ కేసుకి చాలా మంచిది. కానీ అదెలా తెలుస్తుంది? కష్టం కదా. అందుకనే నేను మీకు ఇచ్చే టిప్ ఏంటి అంటే, ఏ లాయర్ అయితే మిమ్మల్ని కొంచెం బెటర్గా ఎడ్యుకేట్ చేస్తున్నారో, అఫ్ కోర్స్ లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమే, కానీ మీ కేసు గురించి మీకు బేసిక్గా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నట్లయితే ఆ లాయర్ని చూస్ చేసుకుంటే అదొక గ్రీన్ ఫ్లాగ్ అని చెప్పొచ్చు. మీరు కొంచెం బెటర్గా కాన్ఫిడెంట్గా చూస్ చేసుకోవచ్చు. సో అందుకే బీ వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ యూర్ చూసింగ్ ఎ లాయర్.